ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు మ్యాథమెటిక్స్ ట్రిక్స్లో భాగంగా గత వీడియోలో దీర్ఘగణం గురించి కొద్దిగా చెప్పాను. ఇప్పుడు దీర్ఘగణం గురించి పూర్తిగా చెప్పాను. గణం చెప్పాను, దీర్ఘగణంలో కొద్దిగా చెప్పాను. దీర్ఘగణంలో అంటే ఈక్వల్ పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. దీర్ఘగణం అనేది దీర్ఘగణంలో పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అనేది ఇది ఘన పరిమాణము. ఇది ఘన పరిమాణము. దీర్ఘగణంలో ఘన పరిమాణం అనేది పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఈ దీంట్లో ఘన పరిమాణం ఈక్వల్ LBH అన్నాం. అదేవిధంగా పొడవు ఏంది L. పొడవు L అంటే ఏం చేయాలి? L అని కనుక్కోవాలంటే ఘన పరిమాణము బై ఏమవుతుంది BH. BH అంటే ఏంది? వెడల్పు BH. అదేవిధంగా ఘన పరిమాణం వెడల్పు కనుక్కుందాం. వెడల్పు ఎడంది B. వెడల్పు B ఈజ్ ఈక్వల్ టు ఇదే సేమ్ ఘన పరిమాణము బై ఘన పరిమాణము బై ఇక్కడ B వెడల్పు ఇంటూ ఎత్తు, ఇక్కడ పొడవు L ఇంటూ ఎత్తు H. ఎత్తు అనేది H, LH అనమాట. LH అనేది అదేవిధంగా వెడల్పు B ఈజ్ ఈక్వల్ టు ఎత్తు H ఈజ్ ఈక్వల్ టు H ఈజ్ ఈక్వల్ టు సేమ్ అంతే. ఎత్తు H ఈజ్ ఈక్వల్ టు ఘన పరిమాణము బై ఘన పరిమాణము బై పొడవు L ఇంటూ ఎత్తు B. ఎందుకు తెలుగులో ఎందుకు రాశారంటే అర్థం కావాలని రాశారు. పొడవు ఇంటూ వెడల్పు. ఇప్పుడు సంపూర్ణ తల వైశాల్యం అయింది. ఇక దీర్ఘగణము యొక్క దీర్ఘగణము యొక్క సంపూర్ణ తల వైశాల్యం చాలా ఉంటాయి, కానీ దేనికి సంబంధించింది మనం గుర్తుపెట్టుకోవాలి. సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏదో ఒకటి వేస్తూ ఉంటాం మనం. మామూలుగా పొంచారు ట్రిపిజం ఇవంటే కదా, వాటికి సంబంధించిన వేయచ్చు. త్రిభుజాలు రకరకాలుగా ట్రిపిజాయిడ్కి సంబంధించి కావచ్చు, ఇంకొకటి కావచ్చు. కాబట్టి మనం ఏది ఇస్తున్నారు అనేటువంటిది జాగ్రత్తగా చూడాలి. సంపూర్ణ తల వైశాల్యము అనేటువంటిది దేనికి ఉంటుంది, ప్రక్కతల వైశాల్యం దేనికి ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు సంపూర్ణ తల వైశాల్యం అంటే దీర్ఘం గణానిక లేకపోతే స్థూలానిక గొల్ల స్తూపానిక లేకపోతే శంకుగా ఇక్కడ అటకాలు అన్నీ ఉంటాయి. సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏదో ఒక పార్పు లేకుండా దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అడిగితేనే తెలియాలి. గుర్తుపెట్టుకోండి. సంపూర్ణ ప్రతి వీడియోలో గణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం పార్పులో చెప్పారు. గణము యొక్క దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యము is equal to 2 into LV plus BH plus HL. అంటే పొడవు వెడల్పు ప్లస్ వెడల్పు ఎత్తు ప్లస్ ఎత్తు ప్లస్ వెడల్పు. ఈ విధంగా దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యము. అది గుర్తుపెట్టుకోండి. సంపూర్ణ తల వైశాల్యం గణంలో నేర్చుకునేటప్పుడు దానికి ముందు దీర్ఘగణమా ఘనమా స్తూపమా అటువంటి జాగ్రత్తగా చూసుకోండి. ప్రక్కతల వైశాల్యం దేనికి ప్రక్కతల వైశాల్యం? ప్రక్కతల వైశాల్యం అనేది ఆ గణాల్లో ఉంటుంది. ప్రక్కతల వైశాల్యం అనేది ఈ దీర్ఘగణము. గుర్తుపెట్టుకోండి. నేను రాస్తున్నాను. దీర్ఘగణము ప్రక్కతల వైశాల్యం అంటే గణం యొక్క ప్రక్కతల వైశాల్యం ఉంటుంది, స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం ఉంటుంది, దీర్ఘగణం యొక్క ప్రక్కతల వైశాల్యం ఉంటుంది. అవి మీరు గమనించుకొని ప్రక్కతల వైశాల్యం అనగానే ఏదో ఒకటి రాయి కాకండి. ప్రక్కతల వైశాల్యము దేనికి? గణానిక, దీర్ఘగణానిక, స్తూమానిక ఎట్సెట్రా అని గుర్తుపెట్టుకోండి. గణము దీర్ఘగణక ప్రక్కతల వైశాల్యము. దీర్ఘగణము యొక్క ప్రక్కతల వైశాల్యము ఈక్వల్ టు 2H into B plus L plus B.
ఎల్ ప్లస్ బి. అంటే దీర్ఘకణం యొక్క ప్రక్కతల వైశాల్యం ఏమిటో 2h ప్లస్ 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. దీర్ఘకణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఏమిటో 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఆర్. దీర్ఘకణం యొక్క కర్ణము, ఇంతకుముందు గణం యొక్క కర్ణం ఫార్ములా చెప్పున్నాం. ఇప్పుడు దీర్ఘకణము ఇది మాత్రం మర్చిపోకండి దేనికనేది. ఈ పదాలన్నీ ఒకటి ప్రక్కతల వైశాల్యం అన్నీ బాగానే ఉంటాయి. ముందు ఏముంది, గణం ఉందా, దీర్ఘకణం ఉందా, స్తోపం ఉందా, అది మాత్రం మర్చిపోకూడదు నేర్చుకుంటారు. కర్ణము దీర్ఘకణం యొక్క కర్ణము, దీర్ఘకణం యొక్క కర్ణము రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. దీర్ఘకణం యొక్క కర్ణము, దీర్ఘకణము యొక్క కర్ణము ఎలా కనుక ఫార్ములా ఏంటంటే రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. అదేవిధంగా స్థూలము, స్థూలము ఈ దీర్ఘకణం అర్థమైందా. తర్వాత దీర్ఘకణం అయిన తర్వాత మూడోది స్థూలము. స్థూలం పడిపోదాం. ఈ స్థూలం అనేటువంటిది భూవ్యాసార్థం మరియు ఎత్తు, స్తూపం యొక్క భూవ్యాసార్థము, అదేవిధంగా స్తూపం యొక్క ఎత్తు, స్తూపం యొక్క వ్యాసము అనేటువంటి ROHD అనేటువంటి వాటితో కూడినటువంటిది స్తూపం. ఈ స్తూపంలో ఏముంటాయి, R ఉంటుంది. R ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది, ఇది R అనేది స్తూపంలో స్థూలంలో భూ వ్యాసార్థం ఉంటుంది. భూ వ్యాసార్థము స్థూలంలో ఏముంటుంది, భూ వ్యాసార్థము. భూ వ్యాసార్థం అనేటువంటిది R అనేది ఉంటుంది స్థూలానికి. అదేవిధంగా హెచ్ అనేటువంటిది స్థూలం ఎత్తు ఉంటుంది. స్థూలము ఎత్తు, స్థూలం యొక్క ఎత్తు. హెచ్ అది స్థూలం యొక్క ఎత్తు. అదేవిధంగా డి అనేది స్తూపం భూవ్యాసము, స్తూపము భూవ్యాసము. స్తూపం యొక్క భూవ్యాసము. ఈ ROHD ఈ మూడు స్థూలానికి ఉంటాయి. స్తూపం కదండి స్థూలం. ఈ స్థూలం అనేది ఎట్లా ఉంటుంది చూడండి. స్థూలం అనేది డబ్బాలాగా ఉంటుంది. ఇది వచ్చేసి హెచ్ ఈ పార్ట్, ఇది వచ్చేసి డి ఈ పార్ట్ డి, ఇది వచ్చేసి ఆర్. చూడండి ఇది ఆర్, ఇది హెచ్, ఇది డి, ఇది ఆర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఈ బిట్ ఆర్, ఇలా పోయింది కదా, ఈ బిట్ ఆర్. అయితే దీంట్లో ప్రక్కతల వైశాల్యము మీరేమాలి, స్థూలము కట్టాలి. స్థూలము ప్రక్కతల వైశాల్యము, స్థూలము ప్రక్కతల వైశాల్యము గుర్తుపెట్టుకోండి. ప్రక్కతల అనగానే అన్ని దేనికనేది ఈక్వల్ టు 2π ప్రక్కతల వైశాల్యము 2π ఇంటూ RH ఈక్వల్ టు
పై డిహెచ్. చూడండి, స్థూలము పక్కతల వైశాల్యం సూత్రం ఏంటంటే 2/RH = π × dh. సంపూర్ణ తల వైశాల్యము, దీనికి కూడా స్థూలము, మీరు ఇట్లా చదువుకోండి. స్థూలము సంపూర్ణ తల వైశాల్యము ప్రతిదానికి ఉంటాయి కాబట్టి గణాల్లో సంపూర్ణ తల వైశాల్యము, స్థూలము సంపూర్ణ తల వైశాల్యము = 2π × R × H + R = π d × d/2 +h. అదేవిధంగా ఘన పరిమాణము, ఇది పెట్టుకోండి. స్థూలము దేనికి స్థూలము ఘన పరిమాణము, స్థూలము ఘన పరిమాణం ఎంత πr² h = వాల్యూ కూడా ఇచ్చాడు 0.785 πr² 0.785 4 d²h. దీన్ని సిలిండర్, ఇది ఒక సిలిండర్, డబ్బా లాగా ఉండేది సిలిండర్. చూడండి, దీన్ని ఎత్తు ఇది వచ్చేసి కర్ణము, స్తూపం యొక్క భూవ్యాసం, ఇది స్తూపం యొక్క భూవ్యాసము. హెచ్ అనేది స్థలం ఎత్తు, ఆర్ అనేది భూవ్యాసార్థం. ఈ విధంగా ఒక స్థూలం యొక్క ఘనపరిమాణం ఏ విధంగా అనుకోవాలి, ఒక స్థూలం యొక్క వైశాల్యం ఏ విధంగా అనుకోవాలి, ఒక స్థూలం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఏ విధంగా అనుకోవాలి, ఒక స్థూలం యొక్క ఘనపరిమాణం ఏ విధంగా అనుకోవాలి అనేటువంటి ఫార్ములాస్ అనేటువంటి మీకు కానీ గుర్తుంటే ఆటోమేటిక్గా ఈ గణాలు కానీ మ్యాథ్స్ కానీ పెద్ద లెక్క ఉండదు. ఆల్జీబ్రా లేకపోతుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ ఈ ఫార్ములాస్ కూడా సేమ్ అదే విధంగా ఘనపరిమాణం అన్నిటికీ ఏముంటాయి. ఏమని సంపూర్ణ తల వైశాల్యము అంటాడు, ఘనపరిమాణము అంటాడు, తర్వాత ప్రక్కతల వైశాల్యం అంటాడు. దేనికి అనేది మనకు తెలియాలి. అన్నిటికీ ఉన్నప్పుడు ఘనానిక, దీర్ఘవృత్తానిక, స్థూలానిక, లేకపోతే ఇంకోటి మళ్ళీ గుల్ల స్తూపానిక, స్థూలము వేరు గుల్ల స్తూపం వేరు, స్తూపానిక లేకపోతే శంకుక, ఈ విధంగా తర్వాత గోళమా గుల్లగోణమా, ఈ విధంగా వృత్తాలు కనబడే ఘనము, గుల్ల స్తూపము, స్థూలము, శంకువు, తర్వాత గుల్లగోళమా, త్రిభుజాకార పట్టకమా, త్రిభుజాకార పట్టకానికి అది వేరే ఉంటాయి, గుల్లగోళము. ఈ విధంగా ఒక్కొక్కటి ఉంటాయి. పంచభుజ పట్టకము మళ్ళీ ఇది వేరే ఉంటాయి. కాబట్టి మీకు చెప్పగలిగింది చెప్పేది ఏంటంటే ఈ గోళాల్లోకి పోయినప్పుడు, ఈ స్థూలాలకి పోయినప్పుడు ఈ యొక్క దేనికన్నా ఏమైనా మనకు సంపూర్ణ తల వైశాల్యము అడిగితే దాని ముందు ఏముందో గమనించండి. స్థూలము, దాని ముందు ఈ స్థూలం ఉందా, ఘనం ఉందా, దీర్ఘవృత్తం ఉందా అనేది గమనించి. అదేవిధంగా ప్రక్కతల వైశాల్యం అడిగినా కూడా ఏముంది, దీని మీద స్థూలం ఉందా, దీర్ఘవృత్తం ఉందా, అవి గమనించకపోతే మీరు స్థూలం అనగానే ప్రక్కతల వైశాల్యం అబ్బా భలే వచ్చింది నాకు వచ్చిందని చెప్పేసి వస్తారు. కాబట్టి ఎగ్జామ్లో రాసేటప్పుడు చాలామంది చెప్పడం వేరు, జాగ్రత్త చెప్పిన వ్యక్తి 1, 2, 3 చెప్పినా కూడా ఆ చెప్పిన కొంతమంది మనస్ఫూర్తిగా చెప్తే ఖచ్చితంగా అవి ఎగ్జామ్లో వచ్చేసి మీరు బాగా ఆ ఫార్ములాను అప్లై చేస్తే చాలు, ఏ టైప్ అయినా మీకు వచ్చేస్తాయి దీంట్లో. కాబట్టి క్షేత్రగణితంలో ఈ విధంగా మీకు అని తెలిస్తే ఎక్కువగా క్షేత్రగణితంలో ఎగ్జామ్లో ఇంపార్టెంట్గా వస్తుంటాయి. కాబట్టి ఈ విధంగా ఘనపరిమాణం కనిపెట్టప్పుడు దాని ముందు స్థూలం ఉందా, వృత్తం ఉందా, లేకపోతే దీర్ఘవృత్తం ఉందా, అలాంటివి మాత్రం మర్చిపోకుండా తెలుసుకొని జాగ్రత్త పడి ముందుకు పోతారని, ఆ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని తెలియజేసుకుంటూ జై హింద్.